కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ పై కుట్ర చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం కట్టిన కేసీఆర్ పై సీబీఐ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 21 నెలల పాలనలో ఏ ఒక్క వర్గము సంతోషంగా లేదన్నారు. ఇన్ని రకాలుగా ఆలోచన చేసి ఆ గోదావరిలోని ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి నీళ్లు తీసుకొస్తే ఇవాళ కేసీఆర్ గారి మీద సీబీఐ కేసు మాట్లాడితే తెల్లారులేస్తే బీజేపీ కాంగ్రెస్ కత్తులు చూస్తారు. రాహుల్ గాంధీ గారు ఏమంటారు? సిబిఐ అనేది మోడీ గారు జేబు సంస్థ అంటాడు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? కాదు కాదు, సిబిఐ చాలా మంచి సంస్థ, వాళ్ళకి ఇస్తాను వాళ్ళకే ఇస్తానని చెప్పి దేశమంతా కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోస్తుంటే సిబిఐ, ఈడీ, ఐటీ మీద ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు మాత్రం లేదు లేదు, సిబిఐ చాలా అద్భుతమైన సంస్థ, చాలా గొప్ప సంస్థ, వాళ్ళకే ఇస్తానని చెప్పి ఇస్తే ఏం అర్థం చేసుకోవాలి మనం? దీని వెనుక ఉన్న రాజకీయం ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ పై కుట్ర చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం కట్టిన కేసీఆర్ పై సీబీఐ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 21 నెలల పాలనలో ఏ ఒక్క వర్గము సంతోషంగా లేదన్నారు. ఇన్ని రకాలుగా ఆలోచన చేసి ఆ గోదావరిలోని ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి నీళ్లు తీసుకొస్తే ఇవాళ కేసీఆర్ గారి మీద సీబీఐ కేసు మాట్లాడితే తెల్లారులేస్తే బీజేపీ కాంగ్రెస్ కత్తులు చూస్తారు. రాహుల్ గాంధీ గారు ఏమంటారు? సిబిఐ అనేది మోడీ గారు జేబు సంస్థ అంటాడు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? కాదు కాదు, సిబిఐ చాలా మంచి సంస్థ, వాళ్ళకి ఇస్తాను వాళ్ళకే ఇస్తానని చెప్పి దేశమంతా కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోస్తుంటే సిబిఐ, ఈడీ, ఐటీ మీద ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు మాత్రం లేదు లేదు, సిబిఐ చాలా అద్భుతమైన సంస్థ, చాలా గొప్ప సంస్థ, వాళ్ళకే ఇస్తానని చెప్పి ఇస్తే ఏం అర్థం చేసుకోవాలి మనం? దీని వెనుక ఉన్న రాజకీయం ఎట్లా అర్థం చేసుకోవాలి మనం?